హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ 2024-25కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా వెయిట్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. సో మనకి వెబ్సైట్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే ఇంకా aprs.apcfss.in. సో మనకి ఈ లింక్ అనేది క్లిక్ చేస్తే మనకి సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇందులో మనకి క్రిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఉంటుందన్నమాట APRDC. ఇది మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేయడానికి. సో ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఫర్ బాయ్స్ ఓన్లీ. సో ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఒకసారి చూపిస్తానండి ఎలా అప్లై చేయాలంటే అనేది. సో మనకు ఫస్ట్ అయితే ఇంకా పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ పేమెంట్ చేయాలి, నెక్స్ట్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. సో మనకి అప్లికేషన్ వచ్చేసి మనకి March 1 నుంచి అవైలబిలిటీలో ఉందండి. సో March 31 లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకోవడానికి. సో ఇదే అనమాట ఫ్రెండ్స్, మనకి March 31 ఆన్లైన్లో అప్లై చేయడానికి అనమాట. సో ఒకసారి PDF అనేది ఓపెన్ చేసి డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అసలు. సో చూద్దాము ఒకసారి PDF ఓపెన్ చేసి. సో PDF అయితే మనకి ఇలా ఓపెన్ అయిందండి. APRDC సెట్ 2024. సో ఇక్కడ మనకి చూస్తే కాలేజ్ డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. ఆంధ్ర రీజియన్ అండ్ రాయలసీమ రీజియన్ ఇచ్చాడండి. సో ఆంధ్ర రీజియన్లో ఏమేమి ఉన్నాయి, ఏ డిస్టిక్లో వస్తాయి ఏంటనేది ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇచ్చాడు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి APR డిగ్రీ కాలేజ్ బాయ్స్ నాగార్జున సాగర్ విజయపూరి సౌత్. సో మనకి పల్నాడు డిస్టిక్లో ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ బాయ్స్ ఓన్లీ బాయ్స్ అనమాట ఇది. సో ఆంధ్ర రీజియన్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి డిస్టిక్లన్నీ దీంట్లోకి వస్తాయన్నమాట. సో ఇక్కడ ఏ డిస్టిక్లు ఉన్నాయో అవన్నీ ఈ ఆంధ్ర రీజియన్లోకి వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ రాయలసీమ రీజియన్ చూస్తే కనుక రాయలసీమ రీజియన్లోకి ఇక్కడ వస్తాయన్నమాట ఇవన్నీ. సో ఇది వచ్చేసి రాయలసీమ రీజియను. ఈ జిల్లాలన్నీ ఇందులోకి వస్తాయన్నమాట. రాయలసీమ పరిధిలో ఇక్కడ రాయలసీమ రీజియన్ అనమాట. సో ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ మనకి దీంట్లోకి వస్తాయన్నమాట. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా మనకి కోర్స్ వైజ్ డీటెయిల్స్ అయితే ఇచ్చాడండి. సో మనకి ఇక్కడ చూస్తే కనుక నేమ్ ఆఫ్ ది డిగ్రీ కాలేజ్, కోర్స్, ఎలిజిబిలిటీ గ్రూప్ ఇన్ ఇంటర్, నంబర్ ఆఫ్ సీట్స్. సో APR డిగ్రీ కాలేజ్ నాగార్జున సాగర్ పల్నాడు డిస్ట్రిక్ట్ ఫర్ బాయ్స్, ఓన్లీ ఫర్ బాయ్స్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇంకా BA హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్. ఇంటర్లో ఏ గ్రూప్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే ఎనీ గ్రూప్, ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నా కూడా ఎలిజిబుల్ అనమాట. సో నెంబర్ ఆఫ్ సీట్స్ మనకి 40 ఉంటాయి. అండ్ BCom అనమాట, ఎక్సెప్ట్ HEC ఎనీ ఇంటర్ గ్రూప్. సో HEC కాకుండా ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నా కూడా BComకి ఎలిజిబుల్ అనమాట. సీట్స్ వచ్చేసి 40 ఉంటాయి. అండ్ BSc మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, వీళ్ళు వచ్చేసి ఓన్లీ ఇంటర్లో ఎంపీస్ తీసుకున్న వాళ్ళే ఎలిజిబుల్ అనమాట. సో ఇంటర్లో ఎవరైతే ఎంపీస్ తీసుకున్నారో వాళ్ళు ఈ BSc చదవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 36 ఉంటాయి. అండ్ BSc మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, వీళ్ళు వచ్చేసి MPC, MEC ఓన్లీ. సో ఇంటర్లో MPC అండ్ MEC ఎవరైతే చదువుతారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. సో మనకి సీట్స్ వచ్చేసి మనకి 36, టోటల్ వచ్చేసి మనకి 150 సీట్స్ అయితే ఉండడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా అది ఫ్రెండ్స్ మనకి ఇంటర్లో ఏ గ్రూప్ వాళ్ళు దేనికి ఎలిజిబుల్ అనేది అక్కడ డీటెయిల్ అయితే ఇచ్చాడు. సో మనకి రిజర్వేషన్స్ కూడా ఇచ్చాడండి. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ ఒకసారి చెక్ చేస్తే ఇంకా క్యాండిడేట్స్ మస్ట్ ఏ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ మస్ట్ హ్యావ్ స్టడీడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. సో ఆంధ్రప్రదేశ్ చెందిన వారు మాత్రమే, ఆంధ్రప్రదేశ్ చెందిన వారికి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అండ్ ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ స్టడీడ్ అండ్ క్వాలిఫైడ్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డ్యూరింగ్ అకాడమిక్ ఇయర్ 2023-2024లో ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి అనమాట. సో ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కంపార్ట్మెంటల్లో ఎవరైతే పాస్ అయినారో వాళ్ళైతే ఇంకా నాట్ అప్లై. సో నాట్ ఎలిజిబుల్ అనమాట దీనికి అప్లై చేసుకోవడానికి. సో కంపార్ట్మెంటల్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళైతే ఇంకా నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో అదనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా మనకి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఫ్రెండ్స్ 300 రూపీస్ అయితే ఉందండి. సో ఇక్కడ అప్లై చేయడానికి మనం 300 రూపీస్ అయితే అమౌంట్ పే చేయవలసి ఉంటుంది అనమాట. సో అదనమాట. ఇంకా చూద్దాం ఒకసారి. సైట్ అయితే ఇదనమాట https.aprs.apcfss.in. సో ఈ సైట్లోకి వెళ్ళి మనము డైరెక్ట్ పేమెంట్ క్లిక్ చేస్తే మనకి అప్లై అనేది మనకి 300 రూపీస్ అయితే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లై చేసి ఫీ పే చేసిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ సో ఇక్కడ ఇచ్చాడండి ఒకసారి కోర్స్ ఫీజు కూడా ఇచ్చాడు. సో fee or charges payable at the time of admission. So seat
అలాట్ అయిన తర్వాత మనకి అడ్మిషన్ టైం ఉంటుంది. ఆ టైంలో ఏమేమి ఫీజులు పే చేయాలి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాడు. ది కాలేజ్ ఆఫర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ బిసైడ్స్ ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ టు ఆల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. సో మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఫ్రీ బోర్డింగ్ ఇస్తారు అండ్ ఫ్రీ లాడ్జింగ్ ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ హౌ ఎవర్ స్పెషల్ ఫీజ్ ఇంక్లూడింగ్ కాస్ట్ అండ్ డిపోజిట్స్ అండ్ ఎగ్జామినేషన్స్ వీ హ్యావ్ టు పేడ్ యాజ్ పర్ ది నార్మ్స్ ప్రిస్క్రైబ్డ్ బై ది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏపీ. దిస్ స్పెషల్ ఫీజ్ ఇంక్లూడింగ్ కాస్ట్ అండ్ డిపాజిట్ యాజ్ ఫాలోస్. సో స్పెషల్ ఫీజ్ కానీ కాస్ట్ అండ్ డిపాజిట్స్ కానీ మనం పే చేయవలసి ఉంటుంది అనమాట. సో ఒకసారి చూస్తే కనుక స్పెషల్ ఫీజ్ అంటే కాస్ట్ అండ్ డిపాజిట్ బీఎస్సీ ఎంపీసీ వాళ్ళైతే కనుక 3060 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. బీఎస్సీ ఎంఎస్సీ వాళ్ళైతే కనుక 3060 రూపీస్ పే చేయాలి. అండ్ బీఏ వాళ్ళైతే కనుక 1575 రూపీస్ పే చేయాలి. అండ్ బీకామ్ వాళ్ళైతే కనుక 1575 రూపీస్ అయితే పే చేయాలి. సో ఇది ఏదంటే కనుక స్పెషల్ ఫీజ్ అండ్ కాస్ట్ అండ్ డిపాజిట్. అండ్ నెక్స్ట్ చూసి కనుక మెయింటెనెన్స్ చార్జెస్ 1000 రూపీస్ పర్ ఈచ్ ఇయర్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ అండ్ అట్ ది స్టార్ట్ ఆఫ్ సబ్సిక్వెంట్ ఇయర్స్. సో ప్రతి సంవత్సరము మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద 1000 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట. సో ఒక్కసారి పే చేసిన తర్వాత నాట్ రెమిటెడ్ బ్యాక్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ ఇంక్లూడింగ్ క్యాన్సిలేషన్ ఆఫ్ అడ్మిషన్. సో మీరు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్నా కూడా మీరు ఒక్కసారి పే చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇవ్వరు అని మెన్షన్ చేశారు అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి మీకు నియరెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అనమాట ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చాడు, ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి డేట్ ఆఫ్ ప్రెస్ నోటిఫికేషన్ వచ్చి మనకి మార్చి 1 రిలీజ్ అయిందండి. అండ్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మార్చి 1 ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 31 మార్చి. డేట్ ఆఫ్ ఇష్యూ ఆల్ టికెట్స్ వచ్చి మనకి 17th ఏప్రిల్. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి మనకి 25th ఏప్రిల్. సో 2:30 to 5 PM ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 25th మధ్యాహ్నం జరుగుతుందండి. సో అదనమాట. మనకు మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి May 14th. అండ్ ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్. సో 3 కౌన్సిలింగ్ అయితే ఉంటాయని మెన్షన్ చేశాడు ఆల్రెడీ. సో ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చేసి 23rd 5th 2024, సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేసి 31st 5th 2024 అండ్ థర్డ్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి 7th 6th 2024. సో మనకి June 7th అయితే కనుక మనకి థర్డ్ కౌన్సిలింగ్ జరుగుతుందని మెన్షన్ చేశాడు అనమాట. ఒకసారి ఇంకా చూద్దాం స్క్రోల్ చేసి. సో ఏమైనా హెల్ప్ లైన్ నెంబర్స్ కావాలన్నా కూడా ఇక్కడ మనకి ఇచ్చాడు. సో అది కూడా ఒకసారి చూసుకోండి. సో నోటిఫికేషన్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. వీడియోలో ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక ఇంటర్మీడియట్ చదువుతూ పాస్ అయ్యారు ఇప్పుడు ఈ సంవత్సరం ఎవరైతే కంప్లీట్ అవుతారో వాళ్ళకు ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. సో ఇదే అనమాట అప్డేట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.